కుంతిమాత పాండురాజుని పెళ్లి చేసుకుంటది. అండ్ పాండురాజుకి ఇంకొక వైఫ్ కూడా ఉంది, మద్రి. ధృతరాష్ట్రేమో గాంధారిని పెళ్లి చేసుకుంటాడు. గాంధారి శివుడి చాలా పెద్ద భక్తురాలు. ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవని చెప్పేసి తనకు కళ్ళున్నా పెళ్ళవగానే తన కళ్ళకు పట్టి కట్టుకుని ఉండిపోయింది. గాంధారి బ్రదర్ వచ్చేసి శకుని. గాంధారి పెళ్ళవగానే హస్తినాపురానికి శకుని కూడా వచ్చేస్తాడు. గాంధారి ఎంత మంచిదో శకుని దానికి ఆపోజిట్. శకుని పాలిటిక్స్ లో గానీ ముందు వాడి మైండ్ తో ఆడడంలో గానీ చాలా పెద్ద ప్రో. ఒక రోజు పాండురాజు తన ఇద్దరు భార్యల్ని రాజ్యంలో వదిలేసి వేటకెళ్తాడు. అడవిలో వేటకెళ్లిన పాండురాజు 2 జింకల్ని చూస్తాడు. ఆ జింకపై 5 బాణాలు వేస్తాడు. ఆ 5 బాణాలు జింక ఛాతీని చీల్చుకుంటూ ఆ జింకల్ని చంపేస్తాయి. నేను చంపిందే ఒక జింకనే అనుకునే లోపు ఆ జింకలో నుంచి ఒక మనిషి వాయిస్ బయటకు వస్తుంది. మహారాజా, నా పేరు రిషి కిందం. నేను నా వైఫ్ వంశాన్ని కాపాడుకోవడానికి జింకల్లా మారి హెడ్లైన్ ని ముందుకు తీసుకెళ్తాం అనుకున్న టైంలో మీరు మా ఇద్దరిని చంపేశారు. మీరు నా వంశాన్ని ఇక్కడే ఆపేశారు కాబట్టి నేను మీకు ఒక శాపాన్ని ఇస్తున్నా. మీరు మీ వైఫ్స్ తో ఎప్పటికీ సంభోగం చేయలేరు. అదొకవేళ చేశారు అంటే మీరు అదే రోజు చనిపోతారు అని చెప్పేసి ఒక శాపాన్ని ఇస్తాడు. అది విన్న పాండురాజు దుఃఖంలోకి వెళ్ళిపోయి హస్తినాపురానికి రిటర్న్ వచ్చేస్తాడు. ఏం చేయాలో తెలియక తన రాజ్యాన్ని ధృతరాష్ట్రుడికి ఇచ్చి అడవిలోకి వెళ్ళిపోతాడు. తన ఇద్దరు భార్యలు కూడా తనతో పాటే అడవుల్లోకి వెళ్ళిపోతారు. ఒక రోజు కుంతికి చెప్తాడు, ముని కిందం ఒక శాపాన్ని ఇచ్చాడు, నేను నీకు కొడుకుల్ని ప్రసాదించలేను, హస్తినాపురానికి రాజుల్ని కూడా నేను ఇవ్వలేను. ఇంకా బాధపడుతున్న టైంలో కుంతిమాత తనకు ముని ధృవాస్ దగ్గర నుంచి ఉన్న మంత్రం గురించి చెప్తుంది. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. దీని గురించి ఇప్పుడు మనం మొత్తం వీడియో మాట్లాడబోతున్నాం. మహారాజా, నేను ఈ మంత్రాన్ని కనుక చెప్తే దేవతలు వచ్చి నాకు కొడుకుల్ని ప్రసాదించి వెళ్తారు అని. దానికి పాండురాజు కూడా ఒప్పుకుంటాడు. అప్పుడు కుంతిమాత ధర్మదేవుడికి ప్రార్థిస్తుంది. ధర్మదేవుడు వచ్చి కుంతిమాతకు యుధిష్ఠిర్ అంటే ధర్మరాజుని ప్రసాదిస్తాడు. మళ్ళీ పవనదేవుడికి ప్రార్థిస్తుంది. పవనదేవుడు వచ్చి భీముని ప్రసాదిస్తాడు. ఇంద్రదేవుడిని ప్రార్థిస్తుంది. ఇంద్రదేవుడు వచ్చి అర్జునుడిని ప్రసాదిస్తాడు. ఆ మంత్రాన్ని కుంతీదేవి మరిదికి కూడా ఇస్తుంది. మరిది అశ్విని ఇంకా కుమారులను ప్రార్థిస్తుంది. వాళ్ళిద్దరు వచ్చి నకుల సహదేవుల్ని ప్రసాదిస్తారు. ఇక్కడ పాండవులు అడవుల్లో పుడుతున్నప్పుడు హస్తినాపుర రాజ్యంలో ధృతరాష్ట్రుడికి ఇంకా గాంధారికి ఫస్ట్ పుట్టేది దుర్యోధనుడు. పాండవులు 5 మంది, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు. కౌరవులు 100 మంది. దుర్యోధనుడు అండ్ తనకు 98 మంది తమ్ముళ్ళు ఉన్నారు. అండ్ ఒక చెల్లి దుశాల. వీళ్ళందరినీ కలిపితే కౌరవులు.